హాయ్ అండి, నేను సురేఖని. ఈరోజు మీకు ఒక కాఫీలో సరికొత్త వెరైటీ చూపిస్తాను. అది అంటే ఈ మధ్య పుట్టింది అనమాట. అంటే అది అంతకుముందు ఎవరు చెయ్యలేదు, ఇప్పుడే కనుక్కున్నారు ఎలా రెసిపీ చెయ్యాలి అని. అందుకని మనం కూడా చేద్దాం. దాని పేరు డల్గోనా కాఫీ. డల్గోనా అండి. డల్గోనా కాఫీ అంటే ఇట్స్ ఎ వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకింగ్ కాఫీ అన్నమాట. ఇది ఎలా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. బాగుంది, నేను కూడా తాగాను కూడా, అందుకోసమే నేను చూపిస్తున్నాను. నాకు నచ్చితేనే నేను మీకు చూపిస్తాను. అది కూడా కరెక్ట్గా వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే చూపిస్తాను. ఓకే అండి. ఇంకో విషయం, రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, ఎవరైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి. ఆల్రెడీ చాలామంది ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే మీ నుంచి మేము ఇన్స్పైర్ అవుతున్నాము అని చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీ అండి. అలా చెప్పిన వాళ్ళు కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. కొంతమంది మెసేజ్లు పంపించారు, అవి చూపిస్తాను మీకు. ఈ మెసేజ్లు నాకు చాలా బాధ్యతను పెంచాయి. చాలా అన్ని యూస్ఫుల్ వీడియోసే చేయాలి అని నాకు ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టింగ్కి, ఎంకరేజ్మెంట్కి. ఇప్పుడు మెజరింగ్ స్పూన్ తీసుకుని మెజరింగ్ స్పూన్తో 3/4 షుగర్ పౌడర్ వేసుకుంటాము. 3/4 ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట. ఈ రెండింటిని మనం వేరే ఒక బౌల్లో తీసుకుని మిక్స్ చేసుకోవాలి, స్టర్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. మన చర్నర్తో కానీ లేకపోతే ఎగ్ బీటర్తో కానీ కలుపుకుని దీంతో మళ్ళీ 3/4 కప్పు బాయిల్డ్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ కూడా ఏం చేయాలంటే ఒక్కసారి పోయకూడదు, కొంచెంగా పోసుకుంటూ బాగా చర్నింగ్ చేయాలి, బాగా కొట్టాలి. ఎగ్ బీటర్ ఉంటుంది సరే, ఎగ్ బీటర్తో కొట్టచ్చు, లేకపోతే మజ్జిగ చేసే బీటర్తో కొట్టచ్చు. చూడండి, బాగా మనకి నురుగు రావాలి. డార్క్ కాఫీ కలర్లో ఉన్నదల్లా చూడండి లైట్ బ్రౌన్ షేడ్కి వచ్చేసింది. బాగా నురుగు వస్తుంది. కొంచెంగా పోయాలి నీళ్ళు, కొంచెంగా పోసుకొని, అంటే ఎక్కువ పోయకూడదు, మరి ఎక్కువ పోస్తే నురుగు పలచగా అయిపోతుంది అన్నమాట. చూడండి, పేస్ట్ లాగా రావాలి నురుగు. ఇప్పుడు ఒక ఖాళీ గ్లాస్ తీసుకుని మనం పాలు పోసుకుంటాం. హాట్ మిల్క్ అన్నమాట. వేడి పాలు పోసుకొని దాని మీద ఒక 4 స్కూప్స్, స్పూన్తో వేస్తే రాదండి మీకు, అది స్కూప్తోనే వేయాలి. ఒక 4 స్కూప్స్ పైన పెట్టాలి చక్కగా. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ తీసుకుందాం. చిల్లుడు పాలు, కూలు కాఫీ అన్నమాట ఇది. దీని మీద కూడా ఒక 4 స్కూప్స్ మన డల్గోనా వేసుకుంటున్నాము. అదిగోండి, ఇది మూడోదేమో హాట్ మిల్క్ తీసుకుని దీంట్లో కొంచెం డార్క్ కలర్ చేసుకున్నాను అనమాట. కొంచెం కలర్ వేరియేషన్ షో కోసం చేశాను, అది వీడియోకి షోగా ఉంటుందని. ఇదిగోండి 3 కప్స్ చేసుకున్నాం అనమాట, 3 గ్లాసులు కాఫీ. డల్గోనా కాఫీ రెడీ అండి. చూడండి ఎలా ఉందో, చక్కగా పైన పేస్ట్, ఆ నురుగు అలాగా నిలబడిపోయి ఉంది. చూడటానికి అందంగా ఉంటుంది, సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. కానీ ఎలా టేస్ట్ చేయాలో తెలుసండి, అది అలా తాగకూడదు. అలా తాగేస్తే పైనేమో రా కాఫీ ఉంటుంది, కిందేమో రా మిల్క్ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా తాగేటప్పుడు మొత్తం కలిపేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, చూసారుగా మరి డల్గోనా కాఫీ రెడీ. చూడండి ఎంత టేస్ట్గా ఉంది, ఎంత టెంప్టింగ్గా ఉందో కాఫీ. చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, స్టే ట్యూన్ విత్ సురేఖ. బాయ్ అండి, బాయ్.